B.R. Ambedkar. Hi, this is Sai. Welcome to TS3 News. ఒక మనిషి పేదరికంలో పుట్టి సమాజం చేత తృణీకరించబడి దేశానికి రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు అతనే బిఆర్ అంబేద్కర్. అణగారిన వర్గాల కన్నీళ్లలోంచి ఒక అగ్ని పుట్టింది. ఆ అగ్ని పేరు అంబేద్కర్. అన్యాయం ఎదురైనా అతను వంగలేదు. తన కలం ద్వారా సమానత్వం కోసం పోరాడారు. చదువు అతని ఆయుధం, న్యాయం అతని లక్ష్యం, సమానత్వం అతని జీవితం. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి, మన సమాజాన్ని మార్చిన యోధుడు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రూపకర్తగా ప్రతి భారతీయుడికి హక్కులు ఇచ్చిన వ్యక్తి. జాతి, మతం, వర్గం అనే గోడలను చెరిపేసి సమానత్వం అనే వంతెన నిర్మించిన నాయకుడు. అతను కేవలం ఒక నాయకుడు కాదు, ఒక ఆలోచన, ఒక విప్లవం, ఒక మార్పు. అంబేద్కర్ అంటే అణగారిన వర్గాల ఆశ. అంబేద్కర్ అంటే న్యాయం కోసం ఎప్పటికీ ఆగని పోరాటం. ఈ రోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే అది ఆయన కలం శక్తి. ఆయన చూపిన మార్గం మనకు దారి. కాబట్టి అంబేద్కర్ని కేవలం జ్ఞాపకం చేసుకోవద్దు, ఆయన ఆలోచనలతో జీవించాలి. జీవితం గొప్పగా ఉండాలి, పొడుగు కాదు అన్నారు అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌ అనే ప్రాంతంలో జన్మించారు అంబేద్కర్. చిన్నప్పటి నుంచి కష్టాలను ఎదుర్కొన్నారు. తక్కువ వర్గానికి చెందిన కారణంగా స్కూల్లో అతనికి వేరే బెంచ్, నీళ్లు తాగడానికి కూడా టీచర్ చేతుల మీదుగా మాత్రమే. సమాజం అతన్ని తక్కువగా చూసినా అతని కలలు మాత్రం ఎప్పుడూ పెద్దవే. ఆయన నిర్ణయించుకున్నారు, చదువుతోనే నా జీవితం మార్చుకుంటాను. ఎడ్యుకేషన్ జర్నీ, రైస్ ఆఫ్ ఎ లీడర్. అంబేద్కర్ చదువులో అద్భుత ప్రతిభ చూపించారు. అతనికి స్కాలర్షిప్లు వచ్చి అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదివారు. అక్కడ అతను ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం నేర్చుకొని తన ఆలోచనలను మరింత బలంగా చేకూర్చుకున్నారు. తర్వాత లండన్లో కూడా చదివి బారిస్టర్ అయ్యారు. అన్ని కష్టాలను ఎదుర్కొని తన చదువు ద్వారా ప్రపంచానికి తను ఎవరో నిరూపించారు. ఫైట్ అగైనెస్ట్ సోషల్ ఇంజస్టిస్. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అంబేద్కర్ తన జీవితాన్ని ఒక లక్ష్యానికి అంకితం చేశారు. సమానత్వం కోసం పోరాడారు. అణగారిన వర్గాల కోసం, హక్కుల కోసం అతను ఉద్యమాలను ప్రారంభించారు. అతను చెప్పిన మాటలు ఇప్పటికీ మారుమోగుతాయి. ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్. అతను సమాజంలో ఉన్న అసమానతలపై గలమెత్తి చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేశాడు. ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. స్వాతంత్రం తర్వాత అంబేద్కర్ కు ఒక గొప్ప బాధ్యత వచ్చింది. భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీకి అధ్యక్షుడిగా అతను ఎన్నుకోబడ్డారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి భారతీయుడికి హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం ఇచ్చారు. జాతి, మతం, లింగం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని అతను రాజ్యాంగంలో నిర్ధారించాడు. ఫైనల్ ఇయర్స్ అండ్ లెగసీ. తన జీవితాంతం అంబేద్కర్ ప్రజల కోసం పనిచేశాడు. 1956లో అతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. లక్షలాది మంది అతన్ని అనుసరించారు. అతని జీవితం ఒక సందేశం. కష్టాలు ఎంత ఉన్నా మనం సాధించగలం. భారత రాజ్యాంగ రూపకర్తగా బిఆర్ అంబేద్కర్ చేసిన సంస్కరణలు దేశాన్ని సమానత్వం వైపు నడిపించాయి. ఇవి కేవలం చట్టాలు కాదు, ప్రతి భారతీయుడి హక్కులను రక్షించే పునాది. ఫండమెంటల్ రైట్స్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రతి పౌరుడికి హామీ ఇచ్చిన హక్కులు. సమానత్వ హక్కు అంటే ఈక్వాలిటీ, స్వేచ్ఛ హక్కు, ఫ్రీడమ్, విద్య, జీవన హక్కు. ఇది ప్రభుత్వంపై కూడా నియంత్రణ విధించే శక్తివంతమైన హక్కులు. అబోలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. కుల వివక్షను పూర్తిగా నిషేధించారు. అన్టచబిలిటీ అనే పద్ధతిని చట్టబద్ధంగా నేరుగా ప్రకటించారు. ఇది భారత చరిత్రలో అత్యంత గొప్ప సామాజిక సంస్కరణ. సమాన ఓటు హక్కు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు. కులం, ధనం, విద్యతో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశం. ప్రజాస్వామ్యానికి బలమైన పునాది. రిజర్వేషన్ వ్యవస్థ. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు, సామాజిక న్యాయం కోసం ప్రత్యేకమైన రక్షణ, అణగారిన వర్గాల ఎదుగుదలకు మార్గం. అలాగే చట్టం ముందు సమానత్వం, ఈక్వాలిటీ బిఫోర్ లా. ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానమే, ఎవరూ చట్టం కంటే పెద్దవారు కాదు. న్యాయ వ్యవస్థలో నమ్మకం పెంచింది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. కోర్టులు ప్రభుత్వానికి స్వతంత్రంగా పనిచేస్తాయి. ప్రజల హక్కులను రక్షించే బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడే కీలక వ్యవస్థ. అలాగే మహిళా హక్కులు, ఉమెన్ ఎంపవర్మెంట్. మహిళలకు సమాన హక్కులు, వారసత్వం, ఉద్యోగం, విద్యలో అవకాశాలు, సమాజంలో మహిళల స్థానం పెంచిన సంస్కరణ ఇది. మత స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఎవరికైనా తమ మతాన్ని అనుసరించే హక్కుంది. దేశంలో ఐక్యతను కాపాడింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ప్రభుత్వానికి మార్గదర్శకాలు, సంక్షేమ రాష్ట్రం నిర్మాణ లక్ష్యం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి మార్గం. అంబేద్కర్ తీసుకొచ్చిన సంస్కరణలు ఇవి భారతదేశాన్ని ఒక సమానత్వం, న్యాయం, స్వేచ్ఛల దేశంగా మార్చాయి. రాజ్యాంగం గొప్పదే, కానీ దాన్ని అమలు చేసే మనుషులు గొప్పగా ఉండాలి అన్నారు అంబేద్కర్.